ఒకసారి అయిన తర్వాత చెప్తా క్లారిటీ. ఒక్కసారి అయిన తర్వాత ఇక్కడ ఎవ్వరికి అవ్వడానికి అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఎవరు గివింగ్ అప్ ఇన్ ఎవ్రీ స్టేజ్. నీకు ఎందుకు కావాలంటే నాకొద్దు, నేను చూసుకుంటానంటూ. షెడ్యూల్ నాకొద్దు, నాకొద్దు, వద్దు. గివింగ్ అప్ ఏం తెలుసా, నాకు అది అవసరం. యు ఆర్ హియర్ జస్ట్ టు చిల్ అవుట్ అండ్ ఏదో సీరియల్ గ్యాప్ లో వచ్చినమ్మా. నువ్వే చెప్పినావు ఈ మాట ఫస్ట్ 2 weeks లా. నువ్వు అదే కంటిన్యూ చేస్తున్నావు. You don't have that curiosity to win. You don't have that enthusiasm. If I want to not what you want. You don't have that guts to talk on the face. Okay, అందుకే నువ్వు ఏదైనా అరే ఫస్ట్ తిన్నావు బాగా తిన్నావు. నైస్ టు టాక్ టు యూ లాంగ్ టైం. లాంగ్ టైం టాకింగ్ టు యూ. నైస్ టు టాక్. ఈ నామినేషన్ చాలా మేనిఫెస్టేషన్ బాగా జరిగింది. అండ్ నేను రెండే విషయం మళ్ళీ క్లారిటీ చేస్తా. నేను డిప్లొమాటిక్ గా సేఫ్ గా ఆడుతున్నాను. నీకు కనిపించొచ్చు ఇక్కడ ఎంతమంది కనిపించినా నేను ఇంకో మగ మీద రూడ్ గా హార్ష్ గా ఎమోషన్ కి రెస్పెక్ట్ ఉండదు. ఇఫ్ ఐ థింక్ దట్ యు ఆర్ జెన్యూన్ అయితే ఎమోషన్ కి రెస్పెక్ట్ చేయవు. జెన్యూన్ అంటే ఒకవేళ లేదు టాస్క్ పరంగా జెన్యూన్ గేమ్ ఆడుతున్నాడు పర్సన్ అంటే అట్లా కూడా చేయవు. యూ విల్ మిక్స్ అప్ థింగ్స్ అండ్ యూ విల్ మేక్ అదర్స్ బీ ఫెయిల్యూర్ అండ్ యూ నా వల్ల ఎవరు ఎఫెక్ట్ అయ్యారు చెప్పు. అంటే నేను ఇప్పుడే చెప్పిన అందరూ ఎఫెక్ట్ అయినారు. ఇప్పుడు ఎన్ని ఎగ్జాంపుల్స్. అరే లాస్ట్ 2 క్లారిటీ ఇస్తా. ఐ యామ్ దిస్. Okay, I'm not. నేను షీల్డ్ లో తీగ. Whatever you are, if you be yourself and if you are going to be the winner, I'm the first person to be the happy person. Okay, then. Okay, God bless you. Wish you the same. And Ali. ఇంతకుముందు ఒకటి అన్నారు, మీ మదర్ జరుగుతూ ఉంటుంది కదా మంచి యా మదర్ వచ్చినప్పుడు చెప్పేరుకి నామినేషన్స్ లోకి చెప్తా. దాని తర్వాత నుంచి నాతో ఎక్స్ట్రా స్వీట్ ఉంటున్నావు కదా. ఎక్స్ట్రా స్వీట్ కాదు ఆల్రెడీ ఎవరిని గుడ్ మార్నింగ్ అన్నాడమ్మా. కాదు ఇప్పుడు నీకు అంత కేరింగ్ అందరితో స్వీట్ ఉంటా ఎవరికి అంటే ఇప్పుడు అందరు నీకు సేమ్ అందరు సేమ్ హౌస్ మేట్స్. ఇప్పుడు మరి గౌతమ్ సూట్ కేసు ఇవ్వకపోయినా యష్మికి ఎందుకు చెప్పినావు? ఎవరు చెప్పినా సూట్ కేసు గౌతమ్ కి కంటెండర్షిప్ రేస్ నుంచి తీసేమని యష్మికి ఎందుకు చెప్పి అప్పుడు నువ్వు చెప్పావు కదా. అప్పుడు నాకు నీకు ఇష్యూ ఉండే కదా. నామినేషన్ లో నాకు నీకు ఒక వర్డ్స్ ఎక్స్చేంజ్ అయింది కదా. ఏమైంది? సో దానివల్ల నువ్వు ఏం చెప్పావు ఆ నామినేషన్ లో నాకు కంఫర్ట్ ఎవరు కాదు. నాకు నువ్వు ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తున్నావు కానీ అక్కడ మీ మమ్మీ చెప్పిన దగ్గర నుంచి మమ్మీ ఒకటి లేదురా. నేను ఒప్పుకుంటా. మమ్మీ ఒకటే చెప్పారు, డౌట్ ఆఫ్ ది నామినేషన్ నచ్చలేదు. బికాస్ నీకు ఒక ఫ్రెండ్లీ అడ్వైస్ ఇస్తా. నువ్వు ఫేస్ మీద స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇప్పుడు అందరితో స్వీట్ అంటే ఎక్కువ తీపి నీ శరీరాన్ని అల్లకల్లోలం చేసేస్తుంది. నువ్వు అదేం అవసరం లేదు. నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇది అని చెప్పేసి చెప్పు. నీ గట్స్ నేను ఒప్పుకుంటారు ఎవరైనా ప్రజలైనా నేనైనా. నువ్వు ఒకరితో ఫస్ట్ స్వీట్ ఉండి బ్యాక్ ఎండ్ వేరే బ్యాక్ ఎండ్ ఎవరితో మాట్లాడాను రా? అదే ఇప్పుడు యష్మి మ్యాటర్ నా మ్యాటర్ బ్యాక్ ఎండ్ ఏం మాట్లాడాను రా? తను ఎందుకు మాట్లాడకపోతే అంటే నేను దానికి రీజన్ ఇచ్చే తను కూడా హర్ట్ అవ్వచ్చని నేను గట్ అవాయిడ్ చేస్తాను. యష్మినే చెప్పింది కదా. పాయింట్ ఏమి నాకు సంబంధం లేదు. క్లియర్గా స్టిల్ నాకు గుర్తుంది. ఆమె చెప్పిందా అంటే చెప్పిందిరా, నేను నో చెప్పేశాను. చెప్పిందా అంటే ఎలా చెప్పిందిరా? All the best. Be yourself and Nikhil, I've done my duty. I've done and all the best to all of you. Yeah.